నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాసం పాలిటిక్స్ లో మరింత హీట్ రాజేశాయి. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ జరగనుంది. అయితే బీఆర్ఎస్ కు చెందిన 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చారు. నల్గొండ మున్సిపాలిటీలో పార్టీల బలాలను పరిశీలిస్తే కౌన్సిల్లో మొత్తం 48 డివిజన్లున్నాయి. వీటిలో 20 కాంగ్రెస్ కౌన్సిలర్లు, 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 6 బీజేపీ, 1 ఎంఐఎం, 1 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఒక కౌన్సిలర్ ను అంతకుముందే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అవిశ్వాస నోటీస్ కు 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతిచ్చారు. అయితే నల్గొండ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల తమ పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేశారు. పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ కే ఓటు వేయాలని చెప్పారు. విప్ జారీ చేసిన అంశాన్ని జిల్లా కలెక్టర్ ను కలిసి వివరించారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు. ఒకవేళ కౌన్సిలర్లు విప్ ధిక్కరిస్తే పదవి కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. ఫిరాయింపు చట్టంలో 3/2 సభ్యులు పార్టీ మారితే ఆ విప్ వర్తించదని అంటున్నారు పార్టీ మారిన నేతలు. దీంతో ఇవాళ జరిగే ఓటింగ్ పై అంతటా హైటెన్షన్ నెలకొంది. పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన సభ్యులతో క్యాంపుకు వెళ్లారు హస్తం నేతలు. ఇవాళ ఓటింగ్ టైంకు నేరుగా మున్సిపల్ కౌన్సిల్ హాల్ కు చేరుకోనున్నారు సభ్యులు. నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాసం అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రవంతి. నల్గొండ జిల్లా నల్గొండ మున్సిపాలిటీలో రసవత్తకరమైన రాజకీయం మొదలయ్యింది. మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ కు సంబంధించి మందాడి సైదిరెడ్డి ప్రస్తుతం అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మందాడి సైదిరెడ్డిని దింపేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు చాలా మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా వాళ్లకు అనుకూలంగా, అంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. వాళ్ళంతా కూడా మొదట 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, అదేవిధంగా 20 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు 6 మంది బీజేపీ, 1 ఇండిపెండెంట్, 1 ఎంఐఎంఐ కౌన్సిలర్లు గెలుపొందారు. ఆ తర్వాత మొన్నటి ఎలక్షన్లలో 20 మందితో పాటు మరో 12 మంది బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వైఖరి నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళతో పాటు 2 బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా పార్టీలో చేరారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లతో పాటు వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళంతా కూడా హైదరాబాద్ రిసార్ట్స్ లో క్యాంపులో ఉన్నారు. మరికొద్ది సేపట్లో నల్గొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభంగా ఉంది. ఆ సమావేశానికి నేరుగా అక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా అవిశ్వాసానికి సంబంధించి గతంలోనే జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. నల్గొండ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి మీద అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడం, దాన్ని మీరు అమలు పరచాలంటూ ఒక నివేదికను కూడా వాళ్ళందరూ కూడా ఇచ్చారు. వాళ్ళ మద్దతుకు సంబంధించి మొత్తం కూడా 4 3 ప్రస్తుతం కాంగ్రెస్ కు వైపు ఉన్నారు. అదేవిధంగా మిగతా కౌన్సిలర్లు కూడా తమకే అనుకూలంగా ఓటేస్తారు. ఒక మున్సిపల్ చైర్మన్ తో పాటు మరో 2 బీఆర్ఎస్ లో ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు అంటే ధీమాగా ఉన్నారు. వాళ్ళంతా కూడా మరికొద్దిసేపట్లో అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నారు. అయితే బీఆర్ఎస్ కు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్గొండకు సంబంధించి అదేవిధంగా మందాడి సైదిరెడ్డి మాత్రం విప్ జారీ చేశాము. ఆ విప్ కు సంబంధించి విప్పును ఉల్లంఘిస్తే నాకు పదవి అవకాశం ఉంది. అదేవిధంగా నుంచి తో పాటు వాళ్ళ కౌన్సిలర్ పదవిని కోల్పోతారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా విప్ కు సంబంధించి ఏవైతే 3 కలెక్టర్ కు వాళ్ళ ఇంటి 2 రోజుల క్రితం ఒక వినతి పత్రం